హలో భయ్య, నేను మీకోసం ఈరోజు ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వచ్చాను. ఇదేంటంటే మనకు ఈ పాన్ ఇండియా మూవీస్లలో ఏంటంటే 1000 కోట్లు కలెక్షన్ చేయబోయే మూవీస్ గురించి డిస్కస్ చేస్తున్నాను. అందులో ఒకటి ఓజీ. ఈ ఓజీ ఏంటంటే మనకేంటంటే వచ్చేసి సుజిత్ గారి డైరెక్షన్లో వస్తుంది. ఈ ఓజీ సినిమాలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ చేస్తున్నారు. ఇది ఒక పాండమిక్ ప్రీడాక్టల్ సినిమాగా కనబడుతుంది. ఈ సినిమాలో ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం వేరే ఉండబోతుంది. నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ షేక్ చేయడానికి మన పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్లో వస్తున్నారంట. ఈ సినిమా ఏంటంటే మనకు పర్టికులర్గా ఒక మాస్ ఎలివేషన్స్తో పాటు మనకు పాండమిక్ మూవీగా మనకు తెరగించబడింది. ఇంకోటి వచ్చి పుష్ప సినిమా ఏంటంటే మనకు ఆల్రెడీ పుష్ప 1 చూసారుగా, తగ్గేదిలే. సెకండ్ పార్ట్ కూడా తగ్గేదిలేదు అనిపిస్తుంది. ఈ సినిమా ఏంటంటే మనకు సుకుమార్ గారి డైరెక్షన్ రాబోతుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ మాత్రం రిలీజ్ అయింది, దుమ్ము లేచిపోతుంది భయ. ఇప్పటి నుంచి మనకేంటంటే ఫ్యాన్స్ మాత్రం రిటర్న్గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప సీన్స్ మాత్రం మనకు మోరవాల్గా ఎలివేషన్స్తో పాటు కనెక్టివిటీ సీన్స్ కూడా ఉండబోతున్నాయి. పుష్ప వచ్చేసి సాంగ్ మాత్రం దిమ్మ తిరిగిపోయే రీతిలో ఉంది. ఇంకోటి ఏంటంటే ఇందులో మన అల్లు అర్జున్ గారు లుకింగ్స్ మాత్రం అదిరిపోయేటట్టున్నాయి. ఎందుకంటే స్లాగ్ కానీ మన వాకింగ్ స్టైల్ కానీ చాలా డిఫరెంట్స్గా కనబడిపోతున్నాయి. ఇంకోటి వచ్చింది ఏంటంటే మనకు వచ్చేసిందంటే పాండమిక్ మూవీగా వచ్చేసి కల్కి సినిమా ఏంటంటే మనకు రీసెంట్గా మన నాగశ్విన్ గారి సినిమాని తెరకెక్కించబోతుంది. ఈ సినిమాలో ఏంటంటే మనకు అసలు బ్యాక్డ్రాప్ గురించి మనకు ఆఫ్టర్ గాడ్ బిఫోర్ గాడ్ గురించి మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ప్రభాస్ గారి యాక్టింగ్ మట్టుకు పిచ్చి లేపేటట్టు ఉన్నాడు భయ. ఇది మాత్రం 1000 కోట్లు కాదు, నాకు తెలిసి మిలియన్ కోట్లు మన పైసలు మాత్రం వసూలు చేయబో సినిమా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఈ రాజమౌళి గారు ట్వీట్ చేశారు ఈ సినిమా గురించి. ఓవరాల్గా ఈ సినిమా మాత్రం లిటరల్గా దుమ్ములేపే విధంగా ఉంటుందని చెప్పారు. మరి నేనైతే వెయిటింగ్ ఫ్రెండ్స్. మీరు కూడా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే సినిమాకి వచ్చేసి ఏంటంటే మనకు ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ సినిమా ఆల్రెడీ కొంచెం పోస్ట్ పోన్ అయింది, బట్ కాకపోతే రీసెంట్గా రియాక్టివేట్ కూడా అవ్వబోతుంది. సినిమా కథ విశ్లేషణకు వచ్చేదంటే చాలా మెప్పించబోతుంది ఫ్రెండ్స్. ఇంకో సినిమా ఏంటంటే దేవర సినిమా ఏంటంటే మనకు వచ్చేసి ఇందులో ఏంటంటే పాండమిక్ పీరియడ్ మూవీగా ఇది కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ సినిమా ఏంటంటే మనకు ఒక డిఫరెంట్ జోనర్లో మనకు తీసుకురాబోతుంది. ఇది పార్ట్ 1గా మనకు రిలీజ్ అయిన. దీనికి డైరెక్షన్ వచ్చేసి కొరటాల శివగారు ఆల్రెడీ మనకు సినిమాలు ఫ్లాప్ అయిన విషయం తెలిసింది. ఈ సినిమాతో మరి ఇటు కొడతారో చూడాలి. ఇంకోటి ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ కూడా దుమ్ములేసే విధంగా ఉండబోతుంది. ఎందుకంటే మనకి వచ్చేసి ఇందులో మన పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే రామ్ చరణ్ గారు అండ్ శంకర్ డైరెక్షన్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. శంకర్ డైరెక్షన్లో కథా విశ్లేషణ కూడా చాలా మెప్పించబడేటట్టు ఉంది. ఈ సినిమా మరి ఏ విధంగా ఉంటుందో మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే సినిమా కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సినిమాలలో ఏంటంటే మనకు భారీ యాక్షన్ సీన్స్ కానీ ఎలివేషన్స్ కూడా బాగా ఉండే సినిమాలలో ఈ 4 సినిమాస్ మాత్రం దుమ్ము లేపే విధంగా ఉండబోతున్నాయి. నాకైతే సినిమాలో వచ్చేసి ఏంటంటే గేమ్ చేంజర్లో ఒక ఐడియాలజీ కూడా చాలా బాగుంటుందట. ఎందుకంటే శంకర్ గారు చాలా రోజుల నుంచి సినిమా తీయబోతున్నారు. అసలు ఏం జరుగుతుందంటే ఈ సినిమా కథ విశ్లేషణ గురించి నేను ఇంకా డిస్కషన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకోటి ఏంటంటే మనకు చాలా రీజనబుల్గా ఉండే సినిమాలలో వచ్చేసి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి సరిగ్గా కనెక్టివిటీ అయ్యే సినిమాలలో ఏంటంటే ఈ 4 సినిమాస్ మాత్రం భారీ కలెక్షన్ రాబోతున్నాయి నా అంచనాలు. ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు చాలా డిఫరెంట్ జోనర్స్లో కనబడుతున్నారు. మన ఎన్టీఆర్ గారు కానీ, మన అల్లు అర్జున్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, అండ్ రామ్ చరణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి స్లాగ్ కానీ తెలిసిన విషయం. అల్లు అర్జున్ గారి లుక్స్ కూడా పర్ఫార్మెన్స్ కడుగుతారు. దిమ్మ తిరిగిపోయే పర్ఫార్మెన్స్లో అండ్ లుకింగ్స్ కూడా ఆసంలో మెప్పించబోతున్నారు ఫ్రెండ్స్. నేనైతే ఈ సినిమాల కోసం బాగా వెయిట్ చేస్తున్నాను. బట్ కాకపోతే ఏంటంటే సినిమాలు ఆల్రెడీ సమ్మర్లో రిలీజ్ కావాల్సిన సినిమాలు పోస్ట్పోన్స్ అవుతున్నాయి. మరి టెక్నీషియల్ విషయంలో మరి దేని విషయంలో తెలియదు. మేము ఫ్యాన్స్ మాత్రం కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి సినిమా గురించి కూడా మనం చాలా వెయిట్ చేస్తున్నట్టే మన ఫ్యాన్స్ కూడా తీరని ఆశలతోనే చూస్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని ఇష్యూస్ వల్ల మాత్రం సినిమాలు కొంచెం స్లో జరుగుతున్నాయి. మరి చూడాలి ఈ సినిమాలు మన బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాయా, మరి బిఫోర్ కనెక్ట్ అయిపోతున్నాయో మరి చూడాలి. మరి నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఏంటంటే ఈ సినిమాలలో ప్రతి సినిమా కూడా మనకు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే ప్రతి సినిమాలో కూడా క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ సీన్ కానీ దుమ్ము లేచిపోయే విధంగా ఉండబోతున్నాయట. మనమైతే సినిమా గురించి మాత్రం బాగా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా గురించి
అట్లా టాక్స్ వస్తున్నాయి కాబట్టి. ఎందుకంటే అప్డేట్స్ మాత్రం ఇరిగిపేట్ల దుమ్ము రేపేలా ఉన్నాయి. మరి అప్డేట్స్తో పాటు సినిమా కూడా ఎలా ఉంటుందో కనెక్టివిటీ మనం చూడాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే సినిమాలలో చాలా చాలా డెప్త్ ఉండబోతుందట ఫ్రెండ్స్. నేను కూడా గమనించాను. ఈ సినిమాలు చాలా డిఫరెంట్ జోనర్లో రాబోతున్నాయి. నాకు తెలిసి ఈ సినిమాలు 1000 కోట్ల కలెక్షన్స్ మాత్రం కంపల్సరీ వసూలు చేయబోతున్నాయి. 4 సినిమాలు కూడా 4 సినిమాలు దుమ్ము లేచిపోయే విధంగా ఉంటాయి. అందులో వచ్చేసి ఏంటంటే మన ఓజీ పవన్ కళ్యాణ్ గారి మూవీ మీకు చెప్పక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే మనకు వచ్చేసి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కానీ మనకు ఈ సినిమాలు మాత్రం దుమ్ము లేచిపోయే విధంగా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.